ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో ఒక ట్రేడ్ తీసుకున్నా. ట్రేడ్ టార్గెట్ అయితే హిట్ అయింది కానీ, పర్టిక్యులర్‌గా మనకు ఆప్షన్స్‌లో ఎటువంటి ప్రాఫిట్ రాలేదు. చాలా అంటే చాలా తక్కువ ప్రాఫిట్ వచ్చింది. మార్నింగ్ ఎప్పుడైతే ఓపెన్ అయిందో ఈ పర్టిక్యులర్ క్యాండిల్‌లో సారీ ఓకే. మార్నింగ్ ఈరోజు ఓపెన్ అయిన తర్వాత నేను ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకున్నా 15 మినిట్స్‌లో. ఇది ప్రీవియస్ ఒక సప్లై ఉంది. ఓకే. ఈ ప్రీవియస్ సప్లై నుంచి యాక్చువల్లీ నిన్నటి వీడియో చూసినట్టయితే ఈ హై బ్రేక్ చేసి ఈ పైన డబుల్ టాప్ చేసింది కదా, లిక్విడిటీ కలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే 1 మినిట్‌లో ఆల్రెడీ మీరు చూసినట్టయితే ఇక్కడ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసి ఉన్నది. ఓకే. నిన్నటిది ఇది. అండ్ మనం క్యారీ ఫార్వర్డ్ చేయలేదు. బట్ ఏంటంటే ఇక్కడ సప్లై ఏదైతే ఉందో ఇక్కడి నుంచి చాలా దగ్గర ఉంది. ఒక స్పైక్‌లోనే వెళ్ళేసి మళ్ళీ మన ఆప్షన్స్ డీకే అయిపోద్దని చెప్పి మనం తీసుకోలేదు. మార్నింగ్ నేనైతే ఇక్కడ ఇంటర్నల్‌గా ఒక స్ట్రక్చర్ ఫామ్ చేసిన తర్వాత నేను ఈ క్యాండిల్ హైలో నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. స్టాప్ లాస్ ఈ క్యాండిల్ లోలో పెడదాం అనుకున్నా. ఓకే. బట్ తీసుకుంది ఈ క్యాండిల్ ప్రకారం కాబట్టి నేను ఈ క్యాండిల్ లోని తీసుకుని స్టాప్ లాస్ ఏం పెట్టాను, సారీ, టార్గెట్ ఏం పెట్టానంటే ప్రీవియస్ 15 మినిట్స్లో ఏదైతే డబుల్ టాప్ చేసిందో ఫస్ట్ టార్గెట్ అయితే ఇది. అండ్ ఎక్స్ట్రీమ్ ఏదైతే ఉందో అది ఈ హై ఎక్కడి నుంచి రావట్లేదు. ఈ హై ఎటువంటి రీజన్ లేదు. జస్ట్ ఒక 5 మినిట్స్లో ఇండ్యూస్మెంట్ నుంచి పుల్ బ్యాక్ తీసుకొని అది కలెక్ట్ చేసుకోవడానికి వచ్చింది. అండ్ ప్రీవియస్గా ఇది వెళ్ళడం కూడా ఎక్కడి నుంచి వెళ్ళట్లేదు. ప్రీవియస్ ఇండ్యూస్మెంట్ డిమాండ్ నుంచే మార్కెట్ మూమెంట్ అయింది. సో నేను ఏమనుకున్నానంటే 1 అవర్లో ఇది ఏదైతే ఇండ్యూస్మెంట్ సప్లై ఉండదో ఇండ్యూస్మెంట్ సప్లైలో ఎక్స్ట్రీమ్ వరకు ఈ లోవర్ హైని పెట్టుకున్నాను కదా, ఇండ్యూస్మెంట్ లోవర్ అక్కడ వరకు వెళ్తుందని చెప్పి పెట్టుకున్నాను టార్గెట్. ఈ కంప్లీట్గా ఒక 200 పాయింట్స్ మూమెంట్ అయింది. బట్ ఆప్షన్లో చాలా అంటే చాలా తక్కువ అయింది. ఎగ్జాంపుల్ ఇక్కడ నేను తీసుకున్నప్పుడు ఒక ఆప్షన్ ఎడ్దాం అనేది 160 రేంజ్లో నడుస్తుంది. అండ్ ఇక్కడ వరకు టార్గెట్ రీచ్ అయింది. అది జస్ట్ 190 రూపీసే వెళ్ళింది. బట్ ఏదైతే ఈ మూమెంట్ నేను ఇక్కడ తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిందో ఇది 130 రూపీస్కి ఇక్కడికి వచ్చింది. నేను ఇక్కడ తీసుకుని 160కి ఈ క్యాండిల్కి వచ్చినప్పటికి 130కి వచ్చింది. బట్ ఇక్కడ వరకు 200 పాయింట్స్ రీచ్ అయింది. నా ఆప్షన్లో మాత్రం ఓన్లీ 30 పాయింట్స్ మూమెంట్ వచ్చింది. సో కంప్లీట్లీ ఈ రోజంతా ఆప్షన్ సెల్లర్స్కి మాత్రం చాలా బెనిఫిట్. ఈరోజు అందుకే ఆప్షన్లో బై చేయకూడదని చెప్పి ఇంక వదిలేసాను. బట్ ఫైనల్గా ఇక్కడ ఒక ఎంట్రీ దొరికింది. అందుకనే నేను ఇక్కడ షేర్ చేసుకుందాం అని చెప్పి ఇప్పుడు ఈ వీడియో కన్వర్ట్ చేస్తున్నాను అండ్ ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ కూడా ఈ ఫాల్ ఏదైతే వచ్చిందో అది ఎక్కడి నుంచి రావట్లేదు. ఓకే. జస్ట్ ఒక ఇన్వెస్ట్మెంట్ కలెక్ట్ చేసుకోవడానికి మాత్రమే వచ్చింది. ఎక్కడి నుంచి లేనప్పుడు దీని మీద మనం ట్రేడ్ తీసుకోవచ్చు కదా అని చెప్పి ఈ ఫాల్ ఎక్కడి నుంచి లేదు, ఎటువంటి సప్లై లేదు. సో నేను ఇందులోనే ఎక్స్ట్రీమ్ ఏదైతే ప్రీవియస్ లెగ్ లో ఉందో అక్కడి నుంచి హైక్ పెట్టుకున్నా. అండ్ అది డిస్కౌంట్ లెవెల్కి వచ్చిన తర్వాత డిస్కౌంట్లో మనకు ఒక లోవర్ టైం ఫ్రేమ్లో డిమాండ్ ఉంది. అక్కడి నుంచి ఎంటర్ చేసుకుని మళ్ళీ కంటిన్యూ ఏదైతే హై ఉందో దాన్ని బ్రేక్ చేయాలని చెప్పేసి. ఓకేనా. సో టార్గెట్ చూద్దాం ఇస్తుందా లేదా అనేది. ఈ స్ట్రైక్ ప్రైస్ ఏదైతే ఉందో 49,200 అనేది ఇది జాక్పాట్ అవుతుందని చెప్పి ఆశిస్తున్నాను. చూద్దాం అవుతుందా లేదా. ప్రెసెంట్ 70లో నడుస్తుంది. నేను 68లో తీసుకున్నా ఇది. అండ్ నేను ఆల్మోస్ట్ డబల్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే 150 పాయింట్స్ 140 పాయింట్స్ ఉంది కదా, పైగా ఈ హై బ్రేక్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నా. బట్ కంప్లీట్గా ఆప్షన్ బయర్స్కి అగ్నెస్ట్గా ఉంది మార్కెట్ ఈరోజు అంతా. అయినా సరే వెయిట్ చేసి చూద్దాం టార్గెట్ ఇస్తుందా లేదా అనేది. బట్ నార్మల్గా అయితే టార్గెట్ ఇచ్చినా కొన్నిసార్లు ప్రీమియం పెరగట్లేదు. బట్ స్టాప్ లాస్ అయితే దీని కింద నేను పెట్టుకుంటున్నాను. వెయిట్ చేసి చూద్దాం జాక్పాట్ కాల్ అవుతుందా లేదా అనేది. ఫైనల్గా మూమెంట్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇందులో 68 అన్నాను కదా, తీసుకునేది స్ట్రైక్ ప్రైస్ 65కి తీసుకున్నా. అది ఇంకా ఎంత ప్రాఫిట్ వచ్చినా మూమెంట్లో ఆప్షన్స్లో పెద్ద మూమెంట్ ఏం రావట్లేదు. ఈ చిన్న మూమెంట్కి ఇక్కడ ఎంట్రీ తీసుకున్నప్పుడు 65లో ఉండదు, ఇక్కడికి వచ్చినప్పుడు 33కి వస్తుంది. అండ్ చూడండి ఇప్పుడు మళ్ళీ ప్రాఫిట్లోకి వచ్చినప్పటికి 74, 75 ఓన్లీ 10 పాయింట్స్ వస్తుంది. మార్నింగ్ నుంచి ఇలాగే జరుగుతుంది. సో ఈ రోజుకి ఎక్కువసేపు హోల్డ్ చేయాలనుకోవట్లేదు. బట్ తీసుకుని 65 కాబట్టి 100కైనా వెళ్తుందేమో అని చెప్పి ఆశిస్తున్నాను. చూద్దాం. ఫైనల్గా మళ్ళీ ఒక మూమెంట్ వచ్చింది. అరౌండ్ 90 వరకు వెళ్ళింది స్ట్రైక్ ప్రైస్ అనేది. ఇంకొక 10 పాయింట్స్ వస్తే నేను ఎగ్జిట్ అయిపోతాను. ఎందుకంటే మూమెంట్ అంత ఏం రావట్లేదు. మినిమం ఒక 50-60 పాయింట్స్ వచ్చినా 60 పాయింట్స్ వచ్చి ఉంటే ప్రీమియం డబుల్ అయిపోతాను. బట్ చూడాలి ఇస్తుంది లేదు. 90కి వచ్చింది. వెయిట్ చేసి చూద్దాం. 91, 92
నేను ఎందుకు ఇది టార్గెట్ హయ్యర్‌కి ఫార్మ్ చేసుకుంటున్నానంటే 15 మినిట్స్‌లో కంప్లీట్ బుల్లిష్‌లోనే ఉంది స్ట్రక్చర్. అండ్ ఇది రావడం ఎక్కడి నుంచి రావట్లేదు. జస్ట్ ఒక ఫ్లిప్ సప్లై నుంచి వచ్చింది. అది అంత ఇంపార్టెన్స్ ఏం కాదనుకుంటున్నాను. ఇంకోటి ఇక్కడ చూస్తే ట్రెండ్ లైన్ లిక్విడిటీ కూడా ఉంది క్యాండిల్స్‌లోని. ఒక్కొక్క క్యాండిల్ అన్నిటికి మిటిగేట్ అయ్యి ఉన్నాయి. సో ఇక్కడ సెల్లర్స్ లిక్విడిటీ గ్రాప్ చేయడానికి ఖచ్చితంగా పైకి వెళ్తదని చెప్పి అనుకుంటున్నా. సో ఇది కానీ మంచి మూమెంట్ వస్తే మనం తీసుకున్న స్ట్రైక్ ప్రైస్ 180, 170 వరకు కూడా వెళ్ళొచ్చు. బట్ నేను అంతవరకు హోల్డ్ చేయాలనుకోవట్లేదు. ఆల్రెడీ టైం కూడా అయిపోయి వచ్చింది అందుకని. సో 100 పాయింట్స్ వస్తే అంటే 100కి వెళ్తే ఈ ఆప్షన్ నేను సెల్కి పెట్టాను. చూద్దాం. ఇప్పటివరకు హైయెస్ట్ అయితే 95 చేసింది. ఇంకొక 5 పాయింట్స్ వెయిట్ చేస్తున్నా. ఇక్కడ ఇంకా అదే లిక్విడిటీ అనేది జనరేట్ చేస్తుంది బయ్యర్స్ కూడా. ఒక చిన్న స్పైక్ వచ్చినా వెంటనే ఇది 100కి వెళ్తుంది. ఇక్కడ ఉన్న లిక్విడిటీ అన్నీ ఈ డబుల్ టాప్ ఇంక ఇవన్నీ కలెక్ట్ చేస్తుంది కదా. మీరు 5 మినిట్స్లో చూసినట్టయితే 15 మినిట్స్లో ఇదంతా ఒక ట్రెండ్ లైన్ లిక్విడిటీ. సో ఈ లిక్విడిటీ ఫామ్ చేసిందే కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళాలి. కానీ ఆప్షన్స్లో స్ట్రైక్ ప్రైస్ పెరుగుతుంది లేదనేది డౌట్ఫుల్గా ఉంది. ఇంత మూమెంట్ వచ్చిన తర్వాత కదా ఇక్కడ ఇంతసేపు కన్సల్టేట్ అవుతుంది కదా, అందుకే ఆలోచిస్తున్నా ఎగ్జిట్ అవ్వాలా ఉంచాలా అని చెప్పి. ఏదైనా క్యాండిల్ లో బ్రేక్ చేసి నట్టయితే చూద్దాం ఎగ్జిట్ అవ్వడానికి. మార్కెట్ ఇన్ కేస్ మళ్ళీ కిందకి వచ్చినా ఈ పర్టికులర్ జోన్లో మళ్ళీ 49, 250 ఈ రేంజ్లో, 270 రేంజ్లో మళ్ళీ ఇక్కడ నుంచి క్యాండిల్ మళ్ళీ పైకి వెళ్ళడానికే ఉంటుంది. బట్ ఈ లోపల ఇంకా 20 మినిట్స్ ఉంది టైం. మళ్ళీ కిందకు వచ్చి కన్సల్టేట్ అయ్యి వెళ్ళే అంత స్కోప్ పెట్టకూడదని అనుకుంటున్నా. చూస్తా ఏమవుతుందని. అనుకున్నట్టే మార్కెట్ అక్కడి నుంచి మళ్ళీ కిందకు వచ్చింది. ఈ ప్రీవియస్ ఏదైతే ఇక్కడ ఒక లో టైం ఫ్రేమ్లో డిమాండ్ ఉంది, ఇక్కడ కానీ మనం గ్రీన్ క్యాండిల్ వచ్చినట్టయితే ఈ కంప్లీట్ హై బ్రేక్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈక్వల్ హైస్ క్రియేట్ చేస్తుంది కంప్లీట్గా. సో ఇక్కడ కూడా లిక్విడిటీ జనరేట్ చేసింది, పైన కూడా లిక్విడిటీ ఉంది. సో వాళ్ళందరూ లిక్విడిటీ కలెక్ట్ చేసుకుని పైకి వెళ్తుందని చెప్పి. సో లిక్విడిటీ ఎక్కడ ఉన్నదనేది మనం చూడాలి అండ్ దాని ప్రకారం మనం ఎంట్రీస్ తీసుకోవాలి. ఫైనల్గా టార్గెట్ దగ్గరికి వచ్చింది, 100 దగ్గరికి, ఆల్మోస్ట్ 97, 98. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఈ టార్గెట్ రీచ్ అవుతుంది. 0.5తో వెయిట్ చేపిస్తుంది. ఓకే, 100 స్ట్రైక్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి ఇంకా నార్మల్గా అయితే ఇక్కడ నేను ఒక 60% బుక్ చేసుకుంటాను ప్రాఫిట్ అనేది. ఆ తర్వాత నుంచి ఇక్కడ నుంచి ఇంకా హోల్డ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. బట్ పర్టికులర్గా ఎక్స్పైరీ అండ్ ఎండ్ ఆఫ్ ది డే కాబట్టి ఇంక నేను మొత్తం 100% క్వాంటిటీ బుక్ చేసేసుకున్నాను. ఇంక ఈ ట్రేడ్ కంటిన్యూ అవుతుంది నార్మల్గా హై బ్రేక్ చేయడానికి. సరే, ఇంక ఈ డే అయిపోయింది కాబట్టి ఇంక నేను ఇక్కడ టార్గెట్ క్లోజ్ చేస్తున్న ట్రేడ్ కూడా. ఇంకా రేపటి అనాలిసిస్ అనేది ఇంకో వీడియో చేసి పంపిస్తాను.